Hello everyone, coming to the D4 of interview question in Java, thread. Thread is nothing but a lightweight process, so it allows multiple tasking inside our program. So it helps to run multiple tasks at the same time without waiting for each other. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసామంటే మన ల్యాప్టాప్లో మనం మల్టిపుల్ టాస్క్స్ చేయొచ్చు. సో బ్రౌజింగ్ చేయొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు ఎట్ ఏ టైం. ఇదంతా కూడా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది వితౌట్ లాగింగ్ ఎనీ టైం. ఇదంతా మనకి థ్రెడ్స్ వల్లనే జరుగుతుంది ఇంటర్నల్గా. సో you understand. So every application in our browser we have separate threads. సో CPU అనేది allocate చేస్తుంది అనమాట ఒక్కొక్క థ్రెడ్కి టైం అనేది. సో బేస్డ్ ఆన్ దట్ టైం మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్గా పర్ఫామ్ అవుతాయి ఏ డిస్టర్బెన్స్ రాకుండా. సో మీరు కిందకి ఇక్కడ ప్రోగ్రామ్ చూసారంటే మనకి 2 థ్రెడ్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ మనం మెయిన్ థ్రెడ్, కస్టమ్ థ్రెడ్ అనేది ఉంది. సో ఎప్పుడైతే క్రియేట్ చేసామో థ్రెడ్స్ని అప్పుడు థ్రెడ్ అనేది స్టార్ట్ అవ్వదు. థ్రెడ్ డాట్ స్టార్ట్ అన్నప్పుడే థ్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రన్ మెథడ్లో ఏముందో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే ప్యారలల్గా మనకి కింద మెయిన్ థ్రెడ్ కూడా రన్ అవుతుంది. సో అవుట్పుట్ చూసారంటే మీరు ఇక్కడ మెయిన్ థ్రెడ్, కస్టమ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో థ్రెడ్ అంటే అర్థమైంది కదా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.